హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి ముచ్చట్లండి. మనం ఇప్పుడు రాజధాని అమరావతిలో పనుల గురించి చూపిద్దామని చెప్పి అయితే వెళ్తున్నాం అనమాట. మీరైతే చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మంగళగిరి నుంచి నిడమరు వరకు రోడ్డు పనులు అయితే జరుగుతుంది అనమాట. ఇక్కడ మీరైతే చూడొచ్చు, ఇక్కడ రోడ్డు వైపు ఇరువైపులో కూడా ఈ రోడ్డు పనుల కోసం అని చెప్పని ఈ చెట్లు అయితే ఉన్నాయి కదా, ఈ చెట్లని రాజధాని ప్రాంతమే కాకుండా ఈ చుట్టుపక్కల కూడా ఈ చెట్లని కొట్టేయకోకుండా ట్రీ ట్రాన్స్ఫర్ లొకేషన్స్ ద్వారా ఈ చెట్లని సంరక్షించే పద్ధతిగా అయితే చేస్తున్నారు అనమాట. మీరే చూస్తున్నారు కదా, ఈ నిడమర్రు రోడ్డు కాడ నుంచి మన రైల్వే ట్రాక్ కాడ నుంచి నిడమర్రు వెళ్ళే రోడ్డు వరకు దగ్గర దగ్గర ఒక 70 చెట్లు, చింత చెట్లు అయితే ఉంటాయండి. ఆ చెట్లను అయితే కొట్టేయకోకుండా వాటిని అంతా సంరక్షించి వాటిని ట్రీ ట్రాన్స్ లొకేషన్స్ ద్వారా మన అనంతరంలోని నర్సరీకి అయితే తరలిస్తున్నారు అన్నమాట. అలానే తర్వాత కూడా మళ్ళీ ఎక్కడ ఈ చెట్లు పెట్టాల్సిన ప్రదేశాల్లో మళ్ళీ ట్రీ ట్రాన్స్ఫర్ ద్వారా అయితే మళ్ళీ అక్కడికే తీసుకొస్తారన్నమాట. అవి కూడా ఎలా ప్యాక్ చేసి ఎలా సంరక్షిస్తున్నారో మీకు కూడా చూపిస్తాను. ఇక్కడ ప్రజెంట్ ఏంటంటే ఈ డక్స్ నిర్మాణం అలానే డ్రైనేజీకి సంబంధించి పనులు అయితే చాలా వేగంగా అయితే జరుగుతుంది అండి. మీరే చూడొచ్చు, ఈ నిడమరు అలానే నీరుకొండ వరకు అయితే ఈ 3 కిలోమీటర్లు అయితే ఉంటదండి. ఇక్కడ ప్రజెంట్ అయితే ఈ పనులు అయితే వేగంగా అయితే చేస్తున్నారన్నమాట. ఇక్కడ ఎలా జరుగుతుంది ఏంటన్నది కూడా మన ఛానల్లో ఫస్ట్ నుంచి వీడియోస్ అయితే ఉన్నాయి. మీరు కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి. అలానే రాజధాని ప్రాంతంలో ఎక్కడ పనులు జరుగుతున్నా కానీ మీకు వివరంగా అయితే చూపిస్తాను. మీరు చేయాల్సిన సపోర్ట్ ఒక సబ్స్క్రైబ్ అండి, ఒక లైక్ అండి. మీరైతే చూస్తున్నారు కదా, ప్రజెంట్ ఇక్కడ మనం వచ్చేసి నిడమర్ రోడ్డు దగ్గర అయితే ఉన్నాం అనమాట. ఈ నీరుకొండ వరకు కూడా ఈ రోడ్లు పనులు అయితే జరుగుతున్నాయి. అక్కడ అది కూడా మీకైతే చూపిస్తాను. ప్రజెంట్ ఇక్కడైతే మనం ఎంట్రన్స్ లో అయితే ఉన్నాం అనమాట. ఇప్పుడైతే ఈ 15 రోడ్డుకి సంబంధించి ఈ పనులు అయితే జరుగుతున్నాయండి. ఈ ఈ 15 రోడ్డు వచ్చేసి మన రాజధాని అమరావతిలోకి వెళ్ళటానికి చాలా దగ్గరగా అయితే ఉండే రోడ్డు అనమాట. ఈ ఈ రోడ్డు త్వరగా అయితే మనకి ఇంకా ఈ రాజధానిలోకి ఈ పనులు కన్స్ట్రక్షన్ జరగడానికి కోసం కూడా హెవీ వెహికల్స్ కూడా ఇటువైపు నుంచే వెళ్తుంటాయి మనకి. అలానే మనకి అక్కడ ఎంట్రన్స్ లో ఒక బ్రిడ్జ్ కూడా అయితే రావాలి రైల్వే ట్రాక్ పైన. అది కూడా ఇంకా పనులు సాయిల్ టెస్టింగ్ పనులు అయితే జరిగినాయి. దానికి సంబంధించి పనులు అయితే ఇంకా స్టార్ట్ అయితే అవ్వలేదు. అవి అయిన తర్వాత కూడా మీకు అప్డేట్ అయితే ఇస్తాను. ప్రజెంట్ ఏంటంటే ఇక్కడ ఈ డక్స్ నిర్మాణం పనుల కోసం అని చెప్పని మనకి నిడమర్రు వైపు నుంచి ఇటువైపుగా మంగళగిరికి ఇటువైపుగా తవ్వుకుంటూ వెళ్తున్నారు అనమాట. ఈ పనులన్నీ చేస్తున్నారు, మీరైతే చూడొచ్చు ఇక్కడ. ఇటువైపు ఈ సైడ్ డక్స్ నిర్మాణం పనులు అయితే చేశారన్నమాట. అలానే కొంచెం ముందుకైతే వెళ్ళిపోద్దాం ఎలా ఉన్నట్టు కూడా. చూడొచ్చు, ఐరన్ కూడా అంత మెటీరియల్ ని బెండ్ చేసుకుని అంత పనులు అయితే చేస్తున్నారండి. ఈ రెండు వైపులు కూడా ఈ పనులు అయితే జరుగుతున్నాయి. మీరు ఇక్కడ చూడొచ్చు ఏ విధంగా ఉన్నది కూడా. ఇది చూస్తున్నారు కదా ఎలా అయితే ప్యాక్ చేసి పెట్టారో. ఈ రోడ్డుకు సంబంధించి పనులు అయితే ఈ విధంగా అయితే జరుగుతున్నాయి అనమాట. మళ్ళీ ఎప్పటికప్పుడు మీకు అప్డేట్ అయితే ఇస్తాను. మళ్ళీ ఇంకొక వారం రోజుల తర్వాత పనులు ఎలా జరిగినాయి ఏంటి అన్నది కూడా. ఇంకో ప్లేస్కి వెళ్ళి అయితే మనమైతే చూద్దామండి. అక్కడ కూడా పనులు ఎలా ఉన్నాయి ఏంటి అన్నది కూడా మీకే చూపిస్తాను, పదండి. ఇది మనం వచ్చేసి చూస్తున్నారు కదండి, ఇది E14 రోడ్డు అనమాట. అంటే నీరుకొండ నుంచి మంగళగిరి వరకు ఈ జరుగుతున్న రోడ్డు పనులు అయితే మీకైతే చూపిస్తున్నాను. ఇది నీరుకొండ మంగళగిరి వరకు అయితే ఈ E14 రోడ్డు 7.360 కిలోమీటర్స్, అంటే దగ్గర దగ్గర 8 కిలోమీటర్స్ అయితే ఈ రోడ్డు ఉండబోతుంది అనమాట. ఈ ప్యాకేజీ కూడా మొత్తం వచ్చేసి 252.354 కోట్ల రూపాయలతో అయితే ఈ E14 రోడ్డుకి సంబంధించి ఈ కాంట్రాక్టర్స్ అయితే పనులు అయితే చేస్తున్నారు అనమాట. ఇది వచ్చేసి ఈ మెగా అనే కాంట్రాక్టర్స్ అయితే ఈ రోడ్డు పనులు అయితే చేస్తున్నారండి. రాజధాని ప్రాంతంలో ప్రతి ఒక్క
రోడ్డు పనులు కూడా చాలా వేగంగా అయితే జరుగుతున్నాయి. ఈ స్టార్టింగ్ వచ్చేసి ఈ డక్స్ నిర్మాణం పనులు అయిపోయిన తర్వాత ఈ రోడ్లంతా సదునైతే చేసుకొని తర్వాత అయితే రోడ్డు పనులు అయితే చేస్తారు. నేను మళ్ళీ దీనికి సంబంధించిన ప్రతి ఒక్క రోడ్డుకు సంబంధించి మీకైతే వివరంగా చూపిస్తానండి. ఎలా ఉన్నాయి ఏంటి అన్నది కూడా మీకు మీరైతే చూస్తున్నారు కదా. ప్రజెంట్ ఇక్కడ ఏ విధంగా ఉంది ఏంటి అన్నది కూడా మీరైతే చూడొచ్చు. అంతకుముందు ఈ ల్యాండ్ ప్రాబ్లం ఉండటం మూలాన ఏంటంటే ఇచ్చినంత వరకు అయితే మొత్తం రోడ్డు సదునైతే చేసుకొని ఈ డక్స్ నిర్మాణం పనులు అయితే చేస్తున్నారన్నమాట. మీరైతే చూడొచ్చు. మనం ప్రతి ఒక్క దాని గురించి కొంచెం వివరంగా అయితే చూపించడానికి అయితే ప్రయత్నిస్తున్నామండి. ఈ రాజధాని ప్రాంతంలో పనులు ఎక్కడెక్కడ జరుగుతున్నాయి అన్నది మనం వివరంగా తిరిగి అయితే చేస్తున్నాము. మీకు నచ్చినట్టయితే సపోర్ట్ అయితే చేయండి. మీరైతే చూస్తున్నారు కదా, మనకి ఇప్పుడు కరెక్ట్గా వచ్చేసి కురగాళ్ళు దగ్గర అయితే ఉన్నాం అనమాట. ఈ కురగాల దగ్గర నుంచి నీరుకొండ వరకు ఈ పనులు అయితే ఈ చేయడం కోసం మొత్తం వర్కర్స్ కూడా అయితే వచ్చి పనులు అయితే చేస్తున్నారు. అలానే అంతకుముందు పడిన వర్షానికి ఏంటంటే కొంచెం నీరుంటే అది మొత్తం తొలగిస్తున్నారు అన్నమాట. మనం ఇప్పుడు కొంచెం ముందుకైతే వెళ్ళి చూద్దామండి ఇక్కడ ఎలా ఉంది అన్నది కూడా. అలానే మనకి కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత N8 రోడ్డుకి సంబంధించి రోడ్డు పనులు కూడా చాలా వేగంగా అయితే చేస్తున్నారు అన్నమాట. దానికి సంబంధించి నేను వివరంగా ఒక వీడియో చేయడానికి ప్రయత్నిస్తాను. ప్రజెంట్ మనం ఇక్కడ ఎంత చూసారు కదా, ఎంత డ్రగ్స్ ని మనం మొత్తం ఇసుకంతా ఈ లారీలో అయితే తరలిస్తున్నారు. ఈ రోడ్డు మొత్తం అయిపోతే చాలా ఈ రాజధాని ప్రాంతంలో మనం వెళ్ళటానికి కూడా చాలా సింపుల్గా అయితే ఉంటుందన్నమాట. కానీ ఈ రాజధాని ప్రాంతంలో ఎటు చూసినా కానీ ఈ రోడ్డు పనులు అయితే చాలా స్పీడ్గా అయితే జరుగుతున్నాయండి. మీరే చూడొచ్చు. మనం కొంచెం వరకు అయితే వెళ్ళి చూపిస్తాను. అక్కడ ఏంటంటే ఈ రోడ్డు పనులు చేయడం వలన గట్టులాగా తోమేసి వెళ్ళారు. మనం ఫుల్ వీడియో చేయడానికి కూడా వెళ్ళటానికి కుదరలేదు అనమాట. ఇప్పుడు మీరు ఇది చూస్తుంది వచ్చేసాము N8 రోడ్డు అనమాట. ఈ N8 రోడ్డుకి సంబంధించి పనులు కూడా చాలా వేగంగా అయితే జరుగుతున్నాయండి. మీరైతే చూస్తున్నారు కదా, చాలా స్పీడ్గా అయితే ఈ పనులు అయితే చేస్తున్నారండి. ఈ డ్రైనేజీ కోసం అని చెప్పి ఇది మొత్తం అయితే తవ్వుతున్నారన్నమాట. ఇది తవ్వింది మొత్తం ఇటు పక్కన అయితే ఈ స్థలంలో అయితే పంపిస్తున్నారు. ఇక మీరైతే చూస్తున్నారు కదా ఇక్కడ. ప్రజెంట్ అయితే ఇది N8 రోడ్డుకి సంబంధించి స్టేటస్ అయితే ఇది అనమాట. మీకు ఫుల్ వీడియో కూడా నేనైతే త్వరలో అయితే మీకైతే చేస్తానండి. ఇదిగోండి చూసారు కదా, ఇది నీరుకొండకు ఇంకొక 2 కిలోమీటర్లు వెళ్తే కనుక డైరెక్ట్ నీరుకొండ రోడ్డు అయితే ఎండ్ అయితే అవుతుందన్నమాట. అక్కడైతే ఇంకా కొంచెం సదునైతే చేయాలి. అందుకని చెప్పి వెళ్ళడానికి దారి లేదు. మనం ఎక్కడి నుంచి అయితే చూపించామన్నమాట. ప్రజెంట్ ఈ రోడ్డుకి సంబంధించి అప్డేట్ అయితే ఇదండి. అంతా మ్యాపింగ్ అయితే చేస్తున్నారు. అలానే మ్యాప్ చేసిన తర్వాత ఇదంతా తవ్వుకుంటూ వెళ్తున్నారు అన్నమాట. ఈ ల్యాండ్ క్లియర్ అయితే చేస్తున్నారండి. ఇదండి చూసారు కదా, ఈ రోడ్ నెంబర్ E14కి సంబంధించి ఈ పనులు అయితే జరుగుతున్నాయి. మరొక వీడియోతో మీ ముందుకైతే వస్తానండి. ఇంతవరకు చూసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అమరావతి ముచ్చట్లను సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.